హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ చాప్టర్లో ఈ వీడియోలో మనం సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ అన్న చాప్టర్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో ఇది కంప్లీట్ రివిజన్ 10 minutesలో అన్నది కవర్ అయిపోతుంది. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 సబ్జెక్ట్స్ యొక్క అన్ని చాప్టర్స్ అనేవి రివిజన్ వీడియోస్ మేము పోస్ట్ చేస్తున్నాం. మైండ్ మ్యాప్స్, పీవైక్యూస్, ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ క్వశ్చన్స్ అన్నీ ఈ వీడియోలో కవర్ అవుతాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో ఈ వీడియోలో మనం సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్లో ఉన్న అన్ని టాపిక్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం ఓన్లీ 10 minutes లోపు. సో ఇలా అన్ని చాప్టర్స్ అనేవి మేము కవర్ చేస్తున్నాం. NEET 2025కి రిలేటెడ్ అన్ని టాపిక్స్ డిస్కసింగ్ చేసుకుంటున్నాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ చాప్టర్లో మనం ప్రీవియస్ 3 years అనాలిసిస్ చూసుకున్నట్లయితే 2023లో 3 questions వచ్చాయి, 2024లో 4 questions అండ్ 2025లో 3 to 4 questions అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే 16 marks అనేవి మనకి చాప్టర్ నుంచి వస్తాయి. సో ఈ చాప్టర్లో మీరు NCERT ప్రతి ఒక్క లైన్ అనేది కరెక్ట్గా చదివినట్లయితే మీకు అన్ని క్వశ్చన్స్ అనేవి ఈజీగా సాల్వ్ అవుతాయి. సో NCERT అన్నది ఫస్ట్ ప్రియారిటీ అండి. NCERT చేసిన తర్వాత ఒక 100 క్వశ్చన్స్ అనేవి MCQs మీరు చేయండి, NCERT బేస్డ్. సో మీకు ఏమైనా MCQs కావాలంటే, క్వశ్చన్ బ్యాంక్, PYQs కావాలంటే టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. లింక్ అన్నది డిస్క్రిప్షన్లో ఉంది. వాట్సాప్ గ్రూప్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు, అక్కడ మీరు మీ డౌట్స్ కూడా అడగచ్చు. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే సెల్ అంటే మనం బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని అంటాం. ఏదైనా ఒక ఆర్గానిజమ్స్ యూనివర్స్లో ఏ ఒక్క ఆర్గానిజం చూసుకున్నా అది సెల్తో అయినా మేడ్ అవుతుంది. ఒక సెల్ నుంచే ఒక లివింగ్ ఆర్గానిజం అనేది ఎవాల్వ్ అవుతుంది. సో మనం బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని అంటాం సెల్ని. సో ఇప్పుడు ఏ ఒక్క సెల్ని చూసుకున్నా, యూకారియోట్ అయినా ప్రోకారియోట్ అయినా, ఒక సెల్ని మనం చూడగానే ఇందులో ప్లాస్మా మెంబ్రేన్ అన్నది ఒకటి ఉంటుంది. సో ఒక కాంపోనెంట్ అనేది ప్లాస్మా మెంబ్రేన్ విత్ సెల్ వాల్, ఇంకొకటి ప్రోటోప్లాజం. సో ఇక్కడ మేము చూసుకోవచ్చు అవుటర్ లేయర్ ఏదైతే సెల్ని కవర్ చేస్తుందో దీనంతటిని ప్లాస్మా మెంబ్రేన్ అంటాం. సో లోపల ఉన్న సైటోప్లాజం అండ్ అలాంగ్ విత్ న్యూక్లియస్ అండ్ ఆల్ ఆర్గానెల్స్ ఏవైతే ఉంటాయో విత్ సైటోప్లాజం విత్ న్యూక్లియస్, వాటి ప్రోటోప్లాజం అంటాం. మోస్ట్లీ మనం 2 components చూస్తాం, ప్లాస్మా మెంబ్రేన్, సెల్ వాల్, అవుటర్ పార్ట్, ఇన్నర్ పార్ట్ ఏమొచ్చి ప్రోటోప్లాజం. సో ఈ ప్రోటోప్లాజంలో మళ్ళీ 2 parts. సైటోప్లాజం అన్నది ఒకటి ఉంటుంది, ఏదైతే ఫ్లూయిడ్ అన్నది సెల్ లోపల ఉంటుందో దాన్ని సైటోప్లాజం అంటాం. అండ్ న్యూక్లియస్ అన్నది సైటోప్లాజం లోపలే ఉంటుంది. సో సైటోప్లాజంలో ఉండే సైటోప్లాజమిక్ ఆర్గానెల్స్ అండ్ నాన్ సైటోప్లాజమిక్ ఇంక్లూజన్స్ అని ఉంటాయి. కొన్ని ఆర్గానెల్స్ ఉంటాయి, కొన్ని ఇంక్లూజన్స్ ఉంటాయి. సో అవేంటో చూద్దాం. సైటోప్లాజమిక్ ఆర్గానెల్స్ అంటే సైటోప్లాజంలో ఏవైతే సెల్ ఆర్గానెల్స్ ఉంటాయో, ఎగ్జాంపుల్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, మైటోకాండ్రియా, గోల్గి కాంప్లెక్స్, రైబోజోమ్, సెంట్రోజోమ్ అండ్ సెంట్రియోల్, లైసోజోమ్, సీలియా ఫ్లాజిల్లా అండ్ ప్లాస్టిడ్స్. సో ఇవి మోస్ట్లీ మనకి సెల్ ఆర్గనల్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం సైటోప్లాజంలో. అండ్ వాక్యూల్స్, క్రిస్టల్స్, ఆయిల్ డ్రాప్స్ అండ్ అదర్ ఇంక్లూజన్స్ అనేవి నాన్ సైటోప్లాజ్మిక్ ఇంక్లూజన్స్. సో మనం న్యూక్లియస్ పార్ట్లో చూసుకున్నట్లయితే న్యూక్లియస్లో మనకి న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటుంది అండ్ న్యూక్లియర్ మెంబ్రేన్ లోపల న్యూక్లియర్ ప్లాజం ఉంటుంది. సో ఆ న్యూక్లియర్ ప్లాజంలో ఎటువంటి కాంటెంట్స్ ఉంటాయంటే క్రోమాటిన్, క్రోమోజోమ్, న్యూక్లియోలస్. సో ఈ సెల్లో ఉండే మనకి మెయిన్లీ డివిజన్స్ అనేవి చూసుకున్నాం. సో నెక్స్ట్ మనం డీటెయిల్డ్గా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ చాప్టర్లో కవర్ చేద్దాం. సో మెయిన్ మనం ఇంపార్టెంట్ సైంటిస్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే NCERTలో మెన్షన్ చేసినట్టు రోబర్ట్ హుక్. సో ఈ రోబర్ట్ హుక్ ద టర్మ్ సెల్ వాజ్ కాయిన్డ్ బై రోబర్ట్ హుక్. రోబర్ట్ బ్రౌన్ అన్న అతను న్యూక్లియస్ని కనిపెడతాడు. సో ఈ సైంటిస్ట్ పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, PYQSలో చాలాసార్లు అడిగారు. సెల్ థియరీ అన్నది 2 main scientists ఇక్కడ ఇస్తారు. సో ఈ చాప్టర్లో ఈ 2 main scientists మనం గుర్తుపెట్టుకోవాలి, స్క్లేడిన్ అండ్ స్వాన్. సో ఇక్కడ స్క్లేడిన్ అతను ప్లాంట్స్కి ఎక్కువ కంట్రిబ్యూట్ చేశాడు. సో ఇతను బొటనిస్ట్ అండ్ ఇతను జువాలజిస్ట్, ఎక్కువ యానిమల్ సెల్స్కి కంట్రిబ్యూట్ చేశాడు. ఒక థియరీ అన్నది రుడాల్ఫ్ విర్చోవ్ అన్న అతను ఇచ్చాడు. ఆ థియరీ ఏంటంటే సెల్స్ ఓమ్నియస్ సెల్యులా ఈ సెల్యులా, అంటే ప్రతి ఒక్క సెల్స్ అన్నవి ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్తోనే వస్తుంటాయి. సో ఆ థియరీ అతను విర్చోవ్ అతను ఈ థియరీ అన్నది ఇచ్చాడు. సో ఈ థియరీ వల్ల వీళ్ళిద్దరు ఇచ్చిన సెల్ థియరీ అనేది కంప్లీషన్ అయ్యింది. సో దీని మీద కూడా PYQSలో చాలా క్వశ్చన్స్ అడిగారు, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓన్లీ NCERT నుంచే క్వశ్చన్స్ అడుగుతారు. ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ 1 or more cells. ద లివింగ్ cell is the basic structural and functional unit of life. All cells arise from pre-existing cells. సో ఈ 3 సెల్ థియరీ కింద వస్తాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు సెల్ ఆర్గానెల్స్ ఏవైతే ఉన్నాయో యూకారియోట్స్లో, ప్రోకారియోట్స్లో, అవి సెల్ ఆర్గానెల్స్, సెల్ ప్లాట్స్ అనేవి మనం ఇక్కడ మెన్షన్ చేశారు, వాటి యొక్క రెస్పెక్టివ్ ఫంక్షన్స్. సో సెల్ ఆర్గానెల్స్ యొక్క రెస్పెక్టివ్ ఫంక్షన్స్ అనేవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే సెల్ మెంబ్రేన్ ఏం చేస్తుంది ఫంక్షన్, కంట్రోల్స్ అండ్ ఎంటర్స్ ది లీవ్స్ ద సెల్. సో సెల్ మెంబ్రేన్ అనేది మోస్ట్లీ ప్రొటెక్షన్కి హెల్ప్ చేస్తుంది. అండ్ ఏవైతే సబ్స్టెన్సెస్ బయట నుంచి లోపలికి వస్తున్నాయో, సో ఇక్కడ మీరు చూడొచ్చు సెల్ మెంబ్రేన్ అన్నది
బయోలిపిడ్ లేయర్. సెల్ మెంబ్రెయిన్ యొక్క ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోవాలి. ప్రొటెక్షన్కి హెల్ప్ అవుతుంది అండ్ ట్రాన్స్పోర్టేషన్, ఏవైతే మాలిక్యూల్స్ బయట ఉన్నాయో అవి లోపలికి రావడానికైనా ఆరల్స్ లోపల నుంచి బయటకు వెళ్ళడానికైనా. న్యూక్లియర్ మెంబ్రెయిన్ అన్నది కంట్రోల్స్ అండ్ ఎంటర్స్ ద న్యూక్లియస్. ఇప్పుడు న్యూక్లియస్ లోపలికి ఏమైనా రావాలంటే, న్యూక్లియస్ బయటకి ఏమైనా వెళ్ళాలంటే లైక్ ఆర్ఎన్ఏ స్ట్రక్చర్స్ లాంటివి, దానికి న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది హెల్ప్ అవుతుంది. న్యూక్లియస్ అంటే కంట్రోల్స్ ది సెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ఎనీ మెటీరియల్స్ అన్నవి, జెనెటిక్ మెటీరియల్ అంతా కంట్రోల్ చేసేది న్యూక్లియస్. క్రోమోజోమ్స్ మనం చూసుకున్నట్టయితే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది న్యూక్లియస్. సో జీన్స్ ఉంటాయి. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చేస్తుంది. రైబోజోమ్స్ అనేది ప్రోటీన్ ఇంటేక్. సో ప్రోటీన్ పార్ట్ అంతా ప్లే చేసేది ఈ సెల్ ఆర్గనిల్ రైబోజోమ్. గోల్గి అపారటస్ అనేవి ప్యాకేజెస్ చేస్తాయి, ప్రోటీన్ ప్యాకేజెస్. వాక్యూల్స్ అనేవి స్టోర్స్ ఫుడ్ ఆర్ వేస్ట్ని ఆరల్స్ ఏదైనా వాటర్ని స్టోర్ చేస్తుంది. లైసోసోమ్స్ అనేవి బ్రేక్ డౌన్ చేస్తుంది, సూసైడల్ బ్యాగ్స్ అని కూడా అంటుంటాం. సో ఈ లైసోజోమ్స్ అన్నవి గోల్గి అపారటస్తో కలిసి వర్క్ చేస్తాయి. సో వీటిని కూడా మనము ఒకే ఫంక్షన్ చేస్తాయి కాబట్టి వాటిని మైటోకాండ్రియా అండ్ గోల్గి అపారటస్ అలా ఒకే ఫంక్షన్ని చేస్తూ ఉంటాయి. అండ్ మైటోకాండ్రియా అన్నది చూసుకున్నట్టయితే సెల్యులర్ రెస్పిరేషన్ ప్రొవైడ్స్ ఎనర్జీ, ఏటీపీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఒక్కొక్క సెల్ యొక్క ఆర్గానిల్ అండ్ వాటి ఫంక్షన్స్ అన్నవి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు 2025లో షూర్ క్వశ్చన్. సో ప్రతి ఒక్క సెల్ ఆర్గానిల్కి ఫంక్షన్ మీరు తెలుసుకోవాలి. ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ బాగా చదవండి. సో ఇక్కడ మీరు డిఫరెన్స్ చూసుకున్నట్లయితే యూకారియోట్ సెల్కి ప్రోకారియోట్ సెల్కి డిఫరెన్స్ చూపించాడు. యూకారియోట్ సెల్స్ అంటే ఏవైతే సెల్స్కి వెల్ డిఫైన్డ్ ఆర్గానిల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన సెల్ ఆర్గానిల్స్ అన్నీ యూకారియోట్స్లో ఉంటాయి, ప్రోకారియోట్స్లో ఉండవు. యూకారియోట్లో వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటుంది, సెల్ ఆర్గానిల్స్ అన్నీ ఉంటాయి. అన్నీ అంటే వెల్ డిఫైన్డ్ ఉంటాయి. ప్రోకారియోట్స్లో అంత మెచ్యూరిటీ ఉండదు, అన్నీ కొంచెం బాగా కొన్నే ఉంటాయి. న్యూక్లియాయిడ్ ఉంటుంది, న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉండదు, సెల్ మెంబ్రెయిన్స్ ఉండవు, అలా ఉంటుంది. సో ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ సెల్ యూకారియోట్స్. మనం కూడా యూకారియోట్సే. ప్రోకారియోట్స్ అనేవి చాలా చిన్నవి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టు పార్ట్స్ న్యూక్లియస్, మైటోకాండ్రియా, న్యూక్లియస్ అండ్ రైబోజోమ్స్ అన్నవి యూకారియోట్స్కి ప్రోకారియోట్స్కి కామన్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి డిఫరెన్స్ కూడా తెలుసుకోవాలి. సో ప్లాంట్ సెల్స్లో ఏవైతే యాబ్సెంటో ప్రెజెంటో, యానిమల్ సెల్స్లో ఏవైతే ప్రెజెంటో యాబ్సెంటో, సెల్ వాల్ అనేది యానిమల్ సెల్లో ఉండదు, ఇది ఇంపార్టెంట్. ప్లాస్టిడ్స్ అన్నది యానిమల్ సెల్లోనే ఉండదు, సెంట్రియోల్స్ అన్నవి ప్లాంట్ సెల్లో ఉండవు. సెంట్రియోల్స్ అంటే సెల్ డివిజన్కి హెల్ప్ చేసేవి, ఏవైతే స్పిండిల్ ఫైబర్స్ని ఇస్తుందో. వాక్యూల్స్ అన్నవి యానిమల్ సెల్లో ఉండవు, ప్లాంట్ సెల్లో ఉంటాయి, అవి కూడా లార్జ్ ఉంటాయి. సో అనాటమీ ఆఫ్ యానిమల్ సెల్ మేము చూసుకోవచ్చు. వీటిని రైబోజోమ్స్ అంటాం, చిన్నవి ఉంటాయి. రైబోజోమ్స్ ఓన్లీ ప్రోటీన్ పార్ట్కి హెల్ప్ అవుతుంది. సైటోప్లాజం అంటే ఏవైతే లిక్విడ్ ఉంటుందో లోపల సెల్ లోపల. గోల్గి అపారటస్ అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏవైతే ప్రోటీన్స్ అన్నవి ప్యాకేజ్ మెటీరియల్స్ చేస్తాయో. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం న్యూక్లియస్ మెంబ్రెయిన్ దగ్గరగా ఉంటుంది. సో ఇవి కూడా 2 టైప్స్, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. అంటే ఏంటో డీటెయిల్గా ఎన్సీఆర్టీలో చదవండి. సెంట్రోజోమ్స్ కూడా ఉంటాయి, సెల్ డివిజన్లో హెల్ప్ అయ్యేది. న్యూక్లియోలస్, న్యూక్లియస్, లైజోజోమ్స్, మైటోకాండ్రియా అండ్ ఇక్కడ కొన్ని స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి మైక్రోట్యూబ్యూల్స్ లాగా. సో ఇక్కడ సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ మైండ్ మ్యాప్ చూసుకున్నట్లయితే మనకి న్యూక్లియస్ ఫస్ట్ చూసుకుంటే, న్యూక్లియస్లో ఉండే కాంపోనెంట్స్ చుట్టూ ఉండేది న్యూక్లియర్ మెంబ్రెయిన్. న్యూక్లియర్ పోర్స్ అంటే న్యూక్లియర్ మెంబ్రెయిన్ మధ్యన ఉండేవి. ఏవైతే న్యూక్లియస్ బయటికి న్యూక్లియస్ లోపలికి వస్తాయో న్యూక్లియర్ పోర్స్ అంటాం. న్యూక్లియోప్లాజం అంటే సైటోప్లాజమే, న్యూక్లియస్ లోపల ఉండే సైటోప్లాజంని న్యూక్లియోప్లాజం అంటాం. న్యూక్లియోలస్ అంటే ఏదైనా సెంటర్ ఆఫ్ ది పార్ట్. ఇప్పుడు న్యూక్లియస్కి సెంటర్ ఆఫ్ ది పార్ట్ న్యూక్లియోలస్, అది మోస్ట్లీ ప్రోటీన్ సింథసిస్ని చేస్తుంది. క్రోమోజోమ్స్ అంటే జెనెటిక్ జీన్స్ని ప్రొవైడ్ చేసేది. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సైటోప్లాజం కూడా లిక్విడ్ మెటీరియల్ ఏదైతే సెల్ లోపల ఉంటుందో. సైటోప్లాజంలోనే చాలా సెల్ ఆర్గానెల్స్ అనేవి ఉంటాయి. సెల్ ఎన్వెలాప్ అన్నది మనకి 2 టైప్స్గా ఉంటుంది. యూకారియోట్ సెల్స్ అన్నవి మనకి 2 టైప్స్, ప్లాంట్ సెల్స్ అండ్ యానిమల్ సెల్స్. సో ఇక్కడ మీరు ప్రోకారియోటిక్ సెల్స్లో ఎగ్జాంపుల్స్ చూసుకోవచ్చు. బ్లూ గ్రీన్ బ్యాక్టీరియా, ఆల్గే, మైకోప్లాజ్మా. అండ్ ఇక్కడ సెల్ థియరీ అనేది మనం ఆల్రెడీ ఫస్ట్ స్లైడ్లో మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది 2 టైప్స్, స్మూత్, రఫ్. స్మూత్ అన్నది లిపిడ్ సింథసిస్ చేస్తుంది, రఫ్ అనేది ప్రోటీన్ సింథసిస్ చేస్తుంది. సో స్మూత్లో అండ్ రఫ్లో చూసుకున్నట్లయితే స్మూత్ కంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో రైబోజోమ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు గోల్గి అపారటస్ అన్నది మళ్ళీ మనకి 2 టైప్స్గా చూసుకోవచ్చు, ట్రాన్స్ ఫేస్ అండ్ సిస్ ఫేస్. ట్రాన్స్ ఫేస్ని మెచ్యూరింగ్ ఫేస్ అంటాం, సిస్ ఫేస్ని ఫార్మింగ్ ఫేస్ అంటాం. సో ఇక్కడ లైసోజోమ్స్ని మనం సూసైడల్ బ్యాగ్స్గా మాట్లాడతాం, ఎందుకంటే వేస్ట్ అన్నిటిని అది స్టోర్ చేస్తుంది. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. వాక్యూల్స్ అనేవి ఫుడ్ వాక్యూల్స్ అయి ఉంటాయి, కాంట్రాక్టివ్ వాక్యూల్స్ అయి ఉంటాయి.
ప్లాస్టిడ్స్. సో ప్లాస్టిడ్ అన్నది స్పెషలైజ్డ్ స్ట్రక్చర్, ఓన్లీ ప్లాంట్స్లో మాత్రమే ఉంటుంది, యానిమల్స్లో కనిపించదు మనకి. సో ప్లాస్టిడ్స్ అన్నవి మనకి క్లోరోప్లాస్ట్ అంటే ఫోటోసింథసిస్ని ఏదైతే చేస్తుందో క్లోరోఫిల్ ఉంటుంది. అండ్ క్రోమోప్లాస్ట్ అంటే ఇవి కలర్డ్గా ఉంటాయి. ల్యూకోప్లాస్ట్ అంటే ఇవి కలర్లెస్. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటాం. సో అవి అవుటర్ మెంబ్రెన్ ఉంటుంది, ఇన్నర్ మెంబ్రెన్ ఉంటుంది, క్రిస్టే ఉంటుంది. సో ఇన్ డీటెయిల్డ్గా మైండ్ మ్యాప్ అన్నది మీరు చూసినట్లయితే సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఈజీ చాప్టర్. మీరు ఈజీగా 12 మార్క్స్ దగ్గరగా మీరు స్కోర్ చేసుకోవచ్చు నీట్ 2025లో. సో ఈ చాప్టర్ అనేది అసలు వదలకండి, ఎన్సీఆర్టీ బాగా చదవండి. థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిజిక్స్, బాటనీ, కెమిస్ట్రీ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం కూడా మా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. పీడిఎఫ్స్ అండ్ మైండ్ మ్యాప్స్ ఏమైనా కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, లింక్ అన్నది డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్.